సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఈరోజు ఆంధ్రాలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరగడం జరిగింది. దీంట్లో భాగంగానే జగన్ గారు 11 మందితో 11ంటికి అంటే ఇదేంటి సార్, వాళ్ళకి కలిసి వచ్చిన టైమా లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన అదృష్టం బాగోలేదు జగన్మోహన్ రెడ్డి గారిది. నిజంగా ఆయన ఆ పతనాన్ని చూసిన తర్వాత ఆయన తల ఎత్తుకోలేకపోతున్నాడు. వాస్తవంగా ఏమైంది, ఏం నష్టం వచ్చింది? ఆయన లాసిపోయేది ఏముందండి? ఇప్పుడు అసెంబ్లీకి రావచ్చు, వచ్చిన తర్వాత మాట్లాడి నిలబడాలా? ఇప్పుడు ప్రతిసారి ముఖ్యమంత్రి అంటే అయ్యే పని కాదు. కొన్నిసార్లు ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది. గెలుపు ఓటమి తట్టుకుని ముందుకెళ్ళాలి నాయకుడు అనేవాడు. కాబట్టి నేనేమంటాను, వేళ వచ్చాడు, వచ్చి మన గవర్నర్ గారి ప్రసంగం అవ్వకముందు వెళ్ళిపోయాడు. మరి ఏమని చెప్పాలి అతని గురించి? వాస్తవ అధికారం ఇస్తేనే ఆయన వచ్చి నిలబడతాడా? అది జరిగే పని కాదు. అధికారం ఎల్లవేళ్ళ ఒకరి చేతిలో ఉండదే. ఇప్పుడు భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన దాని నుంచి చూస్తూనే ఉన్నాం. అధికారం ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతిలోకి మారుతూనే ఉంటుంది. అది నిత్యకృత్యంలో జరుగుతూనే ఉంటుంది. ఆ మాత్రం గుర్తించలేని, గ్రహించలేని వ్యక్తి నాయకుడు ఎలా అయ్యాడో నాకైతే అర్థం కాదు. అంటే లోపలికి, అసెంబ్లీ లోపలికి, ప్రాంగణంలోకి వెళ్తూనే వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి, అది కానీ ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అని చెప్పి నినాదాలు చేస్తూ అసెంబ్లీ లోపలికైతే ప్రవేశించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే సభ హుందాతనాన్ని కానీ సభ మర్యాదలను కానీ తీసేసినట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? సంస్కారం లేని వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇలానే ఉంటుంది. నువ్వు 10th క్లాస్ చదివి నీకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే అయ్యే పనేనా? జరగదు కదా. అలా అది తెలుసుకోవాలి అలాంటి వాళ్ళు. ఇప్పుడు 11 సీట్లకి ప్రతిపక్ష హోదా రాదు, 18 సీట్లు దాటాలి. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన. మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియలేదు. చదివేలేనోడికి గవర్నమెంట్ ఉద్యోగం కోరినంతగా ఉంది జగన్మోహన్ రెడ్డి వాలకం. తిరిగి ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. అలా మాట్లాడకూడదప్ప. ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్నప్పుడు ఆ రాజ్య ప్రజల కాంక్షను, ఆ రాజ్య ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ముందుకు వెళ్ళాలి. నిజం చెప్పాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి కూడా పేరుని పోగొట్టుకుంటున్నాడు. ఆయనకున్నటువంటి చరిష్మాని పోగొట్టుకుంటున్నాడు. మాజీ ముఖ్యమంత్రి అనేటటువంటి గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఈవేళ వచ్చి నిలబడవయా జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి అసెంబ్లీలో నిలబడండి. మీకు మైక్ ఇచ్చి తీసేసుకున్నా, మీకు అసెంబ్లీలో అవమానం జరిగినా మేమంతా చూస్తుంటాం, మేమంతా నీ పక్షాన ఉంటాం. కాబట్టి ఈవేళ ఏమంటున్నా, ప్రజల పక్షాన పోరాడవలసిన నువ్వు ఇలాగా తప్పించుకుని పోతూ ఉంటే అక్కడ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పనులు వారు ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం చేసుకుపోతుంటే వాళ్ళ ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగితే బాధ్యతను వహిస్తావా? లేలిపోయి ఇక్కడ ప్యాలెస్లో పడుకుంటావా? ఇది కాదు కదా రాజకీయం అంటే. నిజంగా చెప్తున్నాము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీరు చేసే పని కరెక్ట్గా లేదండి. ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడే మాట్లాడే అవసరం మీరుంది. మీరు మాట్లాడాలా, మీరు ప్రశ్నించాలా, మీరు పోరాటం చేయాలి. చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు జాగ్రత్తగా మాట్లాడకపోతే మీరు లేరు కదా అని ఏకపక్షంగా వెళ్ళిపోయి ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఫ్యూచర్లో తలెత్తుకెళ్ళినటువంటి అవమానం పొందాల్సి వస్తుంది. కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడవలసిన బాధ్యత తీసుకుని ఈవేళ ప్రశ్నించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాగే నువ్వు వచ్చి పోతూ ఉంటే నిన్ను అందరూ నీ అభిమానులు పులి అని పొగుడుతున్నారు. కానీ నువ్వు చేసే పని పిల్లిలా ఉంది. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తించుకుని గమనించుకుని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయండి. ప్రజల మనసులో స్థానం సంపాదించుకోండి. శాశ్వతం కాదు అధికారం, అది మీకైనా ఇప్పుడున్న వారికైనా. కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడే నాయకుడిగా నిలబడతాడు తప్ప మీరు ఎవడో అవమానిస్తాడని, ఎవడో నిన్ను గేలి చేస్తాడని, ఎవడో నిన్ను ట్రోల్ చేస్తాడని నువ్వు ఇలా అసెంబ్లీ నుంచి పారిపోతే ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ప్రజల పక్షాన పోరాడాలని మరీ కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీకి రండి, ప్రజల పక్షాన్ని పోరాడండి. మీకు ప్రతిపక్ష హోదా అవసరం లేదండి. మీరు మాట్లాడుకుంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని మేము గమనిస్తూ ఉంటాం, మిమ్మల్ని అవమానపరిచే వాళ్ళని మేము గమనిస్తూ ఉంటాం. మీ మైక్ కట్ చేసి మీకు అవకాశం ఇవ్వకపోయినా మేము గమనిస్తూ ఉంటాం. వచ్చే ఎలక్షన్లో మీ పక్షాన్ని నిలబడతాం. మీరు ముందు ప్రజల పక్షాన్ని నిలబడండి. మీ పక్షాన్ని ప్రజలు నిలబడాలి అంటే మీరు ప్రజల పక్షాన్ని అసెంబ్లీలో నిలబడాలి. లేని పక్షంలో మీ జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇది గుర్తించి, ఇది గమనించి అసెంబ్లీకి వచ్చి తప్పనిసరిగా ప్రజల పక్షాన నుండి పోరాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.
కాబట్టి ఖచ్చితంగా మీరు రావాలి, అసెంబ్లీకి పోరాటం చేయాలి ప్రజల పక్షానికి. అదేవిధంగా ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే వైసీపీ కార్యకర్తలు లోక్సభ స్పీకర్ గారిని చుట్టుముట్టి ఆ ప్లకార్డులను చింపి ఆ పేపర్లను వారిపైన వేయడం కానీ, గవర్నర్ గారి ప్రసంగం మధ్యలో అక్కడ నుండి నినాదాలు చేస్తూ వెళ్ళిపోవడం కానీ ఎంతవరకు కరెక్ట్ సార్ అని చెప్పి మీరు అన్నారు. అదే కదా, సంస్కారంతో ఉండాలి, సంస్కారంగా మాట్లాడాలి, ప్రజలకి మద్దతుగా నిలబడాలి. ఇప్పుడు అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. దేవాలయంలోనే ప్రజలకి ఎక్కడ న్యాయం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా అక్కడ అసెంబ్లీలోనే జరుగుతుంది. కాబట్టి అలాంటి అసెంబ్లీలో కూర్చుని మీరు నిష్టానుసారంగా మీరు విపరీత ధోరణితో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసి కాలయాపన చేసి మీరు ఏదో గందరగోళం సృష్టించి వెళ్ళిపోతే చెడ్డ పేరు మీకు తప్ప ప్రజలకి మీకు చెడ్డ పేరు వస్తుంది, ప్రజలు అన్యాయం అయిపోతారు. ఇప్పుడు అసెంబ్లీలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన మీరు ఇలాగ అవివేకంతో ప్రవర్తించడం కానీ చీప్గా బిహేవ్ చేయడం కానీ చేయరు. అది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, వాళ్ళు ఆ విధంగానే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, అంటే చాలా పద్ధతిగా ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు ఎవరైతే వైసీపీ నేతలు వాళ్ళకు దీంట్లో కుట్ర పన్ని మన కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పడం అయితే ఉప ముఖ్యమంత్రి గారు. అవునండి, వాళ్ళు చేస్తారు. యాక్చువల్గా ఎంత విచ్ఛిన్నం చేద్దాం అనుకున్నా అల్పుడు ఎవడన్నా ఉంటే అలా ఏదన్నా బయటకు వచ్చి ఏమన్నా ఇది అవ్వాలి. కానీ కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా ఇప్పుడు చాలా బలంగా ఉన్నారు. ఆ బలం పైగా అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బలానికి ఏం లోటు ఉండదండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎంతసేపు ఈ ప్రజలతో కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఏది జనసేనకి అయితే లేదా తెలుగుదేశం తరపున అయితే చంద్రబాబు నాయుడు గారు వదలరు. వాళ్ళు ఖచ్చితంగా చాలా గట్టిగా పట్టుకుని ఇది అవుతారు. అందువల్ల ఏంటంటే మిస్బిహేవ్ చేసినా సరే, అసభ్యంగా ఉన్నా కానీ వాళ్ళు ఎవరో కూడా నువ్వు ఏ మాత్రం ఉన్నా సరే వార్నింగ్లు చేసేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అది చాలా గట్టి కౌంటర్లు ఇస్తారు, వాళ్ళకి గట్టి క్లాసులు పీకుతారు. అందువల్ల ఏంటంటే ఏ విధంగానూ ఆ తప్పు జరిగే అవకాశం కూటమి ప్రభుత్వాల ద్వారా జరగదు. వాళ్ళు ఏదైనా మీరు జాగ్రత్తగా ఉండాలి పదే పదే. ఎందుకంటే బయట ఎక్కడన్నా జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకేస్తారు. ఆ విధంగా 1 by 1 ఎవరైతే ఒక 40 మంది ఎమ్మెల్యేలను 1 by 1 ఫేస్ టు ఫేస్ పిలుచుకొని మాట్లాడే ఉందని చెప్పి ఈరోజు మీటింగ్ లో చెప్పారు. అంటే వాళ్ళను అంటే గట్టి పరిచే విధంగా మాట్లాడే అది మొదటి నుంచి ఉన్నదేనండి. మనం ఏంటంటే ఆ కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పద్ధతిగా ఉండాలి, హుందాగా ఉండాలి అనేది అసెంబ్లీలో ఉన్న ఫస్ట్ నివేదిక. ఒక పార్టీ మెంబర్స్ తోటి మాత్రమే అని చెప్పి నెంబర్ ఎవరన్నా వాళ్ళు సరిగా లేని పక్షంలో ఉన్న వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగ ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలిసినా సరే ఆయన ఛాంబర్కి పిలిపించుకుని క్లాస్ పీకే టైపు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఈ విధంగా ఉంటే కనుక కుదరదు అనేసి ఫేమస్ అయిన నాయకులనే క్లాస్ పీకిన సందర్భాలు మనం చాలా చూసాం. ఆ విధంగా మనకి ఇదవ్వాలి తప్ప కూటమిలో జరిగే కూటమి అని కాదు, అసెంబ్లీలు అంటే హుందాగా ఉండాలి, ప్రజల తరఫున పోరాడాలి. అంటే ఏదో ఎప్పుడైనా ప్రతిపక్షం అన్నవాళ్ళు ప్రతిపక్షంగా కాకపోయినా వైసీపీ వాళ్ళు ఎవరన్నా బలంగా ఉండి అడిగితే వీళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పడానికి ఉంటుంది. వాళ్ళు ఎవరో కరెక్ట్గా అడిగే మనుషులే లేరు. దాని తగ్గట్టుగా చెప్పే విధంగా వీళ్ళు ఇదవుతారు. అంతకు మించి ఏం లేదమ్మా. అసెంబ్లీ అంటే కనుక చాలా పద్ధతిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. స్పీకర్ గారితోనూ ఎవరితో మాట్లాడినా సరే మర్యాదగా వ్యవహరించాలి. అదే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం వల్ల మన పార్టీ కానీ మన రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పదంలో నిలబెట్టుకుంటున్నాం. అలానే మనం కూడా కలిసికట్టుగా ఉండి వేరే వాళ్ళకి చోటు ఇవ్వకుండా మనం చీలిక కాకుండా ఉండి పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పడం అయితే జరిగింది. దీన్ని హర్షణీయంగా ఉంది కదా. హర్షణీయంగా ఉంది, అదే చెప్తారు. అదే అసెంబ్లీలో ఎన్నిసార్లు చెప్పినా మనం ఇప్పుడు ఇదే మాట పదే పదే మాట్లాడుకున్నా అదే విషయం ఏంటంటే అసెంబ్లీలో లేదా కూటమి సభ్యులు ఎవరైనా సరే, ముఖ్యంగా కూటమి సభ్యులు, ఎందుకంటే ప్రభుత్వ పాలన తరఫున ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం ఇప్పుడు ఎందుకు ఒక స్టేజ్ మీద ఏదో సందర్భంలో మహానాడు సందర్భంలో ఎవరో వైసీపీ నాయకులను ఎవరో ఒక ఆయన అనబోతున్నాడు. ఆ తెలుగుదేశం ఆయన అనబోతుంటే వద్దండి, మన వ్యక్తిగతంగా వద్దు, మనం ఏంటంటే మనకు మర్యాద ఉంది, మనకు గౌరవం ఉంది, ఆ విధంగానే మనం వ్యవహరించాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరిని మీరు విమర్శించొద్దు అని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పి తన వాళ్ళని గౌరవంగాను మర్యాదగాను చూసుకునే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగానే అసెంబ్లీలో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండండి మరీ చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పుడు గౌరవ మర్యాదలతోనే ఉంటారు. ఆ వీళ్ళకంటూ పేరు పెట్టే అవసరమే ఉండదు. ఒకవేళ అవసరం ఉంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ముందు వాళ్ళని లైన్లో పెట్టేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ